ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి చోరీ చేసిన బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి తన బైక్ పోయిందని ఫిర్యాదు ఇవ్వడంతో నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేశారు. గణపవరంకు చెందిన రమేష్, విజయ్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తీసుకెళ్ళండి. ఇద్దరు మోటార్ బైక్ అఫెండర్లను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చి మడగల విజయ్ కుమారు, ఇతను విశాఖపట్నం చెందిన అతను. అలాగే రెండో అతని పేరు వచ్చి సంబాని రమేష్, గణపురం ఇతంది. వీళ్ళిద్దరూ కూడా ఈ సంబాని రమేష్ అన్నవాడు గణపురంలో ఉంటూ ఆ వైజాగ్లో ఉన్న అతనితో పరిచయం ఏర్పాటు చేసుకుని అతన్ని తీసుకొచ్చి భీమవరం ఈ చుట్టుపక్కల భీమవరంలో షెల్టర్ ఇచ్చి అతను ఇతను కలిసి మన ఈస్ట్ గోదావరి, కాకినాడ, రాజానగరం, రాజమండ్రి అలాగే మన నర్సాపురంలో కూడా మోటార్ బైకులు అఫెన్సులు చేశారు. మొత్తం 11 బైకులు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. నిన్న అంటే 17వ తేదీ సాయంత్రం మా టౌన్ ఎస్ఐ గారు ఇక్కడ చిన్నమామిడిపల్లి టర్నింగ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు పని మీద వెళ్తూ దొరికితే ఆ రికార్డు సరైన చూపించకపోయేసరికి తీసుకొచ్చి విచారించగా వీళ్ళు ఈస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ బైక్లన్నీ దొంగతనాలు చేసామని చెప్పారు. దాంతో మా డిఎస్పీ సారు పర్యవేక్షణలో వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పంపడం జరుగుతుంది.